హాయ్ ఫ్రెండ్స్, అవ్వాలు నేను మీ ఐశ్వర్యని. వెల్కమ్ టు దేవసేన ఎస్ఆర్ క్రియేషన్స్. నేను మీకు ఈరోజు ఓరియో బిస్కెట్స్తో స్విస్ రోల్ చేయబోతున్నాను, చూడండి. దానికి కావలసిన పదార్థాలు ఓరియో బిస్కెట్స్, పాలు, షుగర్ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ముందుగా మనం బిస్కెట్స్ని విడిగా తీసి ఈ క్రీమ్ని వేరు చేయాలి. క్రీమ్ని వేరే కప్లో తీసుకోవాలన్నమాట. ఇతని ఇలా విడిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇదన్నీ గ్రైండ్ చేసుకుందాం ఆ ఓరియో బిస్కెట్స్ని. ఫస్ట్ దీన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకొని కలపాలి. మొత్తం ఒకేసారి పోయకూడదు, అది మొత్తం పలుచగా అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఉండలాగా చేసుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టుకొని ఆ వైట్ క్రీమ్ ఉంది కదా, ఓరియో లోపల వైట్ క్రీమ్, దాన్ని కొద్దిగా పాలు వేసుకొని ఇలా క్రీమ్ లాగా చేయాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపైన గ్రీస్ చేయాలి, నెయ్యి గ్రీస్ చేయాలి. గ్రీస్ చేసి మనం ఈ ఓరియో ఏదైతే కలుపుకున్నామో దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకున్నాం కదా, దీనిపైన వైట్ క్రీమ్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని అప్లై చేయాలి. చూడండి, ఇప్పుడు దీనికి వైట్ క్రీమ్ అప్లై చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఈ కవర్తో సహా రోల్ చేయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని రోల్ చేసేసి ఎయిర్ అనేది పోకుండా దీనికి 2 సైడ్స్ రబ్బర్ బ్యాండ్స్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత స్విస్ రోల్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, స్విస్ రోల్ అయిపోయింది. కవర్ తీస్తున్నాను. 15 మినిట్స్ తర్వాత తీసాను. ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం.